కరీంనగర్ నియోజక ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కేవలం ఈరోజు రంగులు మాత్రం చల్లుకొని సంతోషపడు కాదు, మన కుటుంబాలన్నీ కూడా జీవితకాలం మొత్తం కూడా ఈ రంగులమయం కావాలని, అన్ని రోజులు కూడా సంతోషంగా ఉండాలని, మన పిల్లలు మన కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషం ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మా కరీంనగర్ నగరంలో ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఈటల రాజేందర్ గారు, గౌరవ ఎంపీ గారు ఇప్పటికే 120 కోట్లతోటి అభివృద్ధి చేస్తున్నారు. రేపు బడ్జెట్ సమావేశంలో మాకు మళ్ళొక శుభవార్త వస్తుంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చే నుంచి కరీంనగర్ నగరానికి కనీసం ఒక 10 కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఈ బడ్జెట్లో, రేపు జరగబోయే బడ్జెట్లో కరీంనగర్ నగరానికి బ్రహ్మాండమైన నిధులు కేటాయిస్తారు. ఇప్పటికే కేటాయించి ఒక మాస్టర్ ప్లాన్ చేశాము. రేపు బడ్జెట్లో కూడా ఇంకా బ్రహ్మాండమైన నిధులు ఇస్తున్నారు. అది తర్వాత మా కరీంనగర్ నగరానికి రోజు హోలీలాగా ఉంటుంది. కాబట్టి 50 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కేవలం ఈ 3 సంవత్సరాలు జరుగుతుంది. కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా పోలీస్ హెడ్ క్వార్టర్లో కూడా ఈరోజు హోలీ పండుగను నిర్వహించడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున మా అధికారులు, సిబ్బంది ఈ హోలీ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసినారు. తర్వాత అదేవిధంగా కరీంనగర్ పట్టణంలో కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా కులమతాలకు అతీతంగా ఈ హోలీ పండుగను సంతోషంగా, ఎటువంటి విభేదాలకు, ఎటువంటి ప్రాబ్లమ్స్కు తాగివ్వకుండా సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. హోలీని సేఫ్గా జరుపుకోవాల్సిందిగా నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.